ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా శ్రీకృతి, ఇది చిన్నపిల్లల కాంపిటీషన్ రౌండ్ అనుకున్నాను. మీ అమ్మాయి శ్రీకృతి ఎక్కడ? నేనే శ్రీకృతి. నువ్వేనా? ఓకే, ఏం పాట పాడబోతున్నావు? చిటపట చినుకులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనపడకుంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనపడకుంటే జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చలి చలిగా గిలివేస్తుంటే, గిలిగింతలు పెడుతూ ఉంటే, చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే, చలిమంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. జడ్జెస్, శ్రీకృతి. శ్రీకృతి, ఎస్ సార్. నువ్వు పాడుతూ ఉంటే యాక్చువల్ గా నాకు ఇక్కడ వర్షాలు వస్తున్నాయి, చాలా చలిగా ఉంది అనే ఒక ఫీలింగ్ సీన్ క్రియేట్ చేసేసావు నువ్వు పాడుతూ పాడుతూ. నీ పాటలు కూడా అంతా ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ సాంగ్ కదా, ఎస్ సార్. 60 years old, but it is still so fresh kada. And you have put in effort to learn these kind of songs and produce the same effect. చాలా బాగుండింది. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బ్యూటిఫుల్ వాయిస్. అండ్ సెకండ్ చరణంలో యాక్చువల్లీ వెన్ యూ సింగ్, సునీత గారు నోటిస్డ్ వన్ బ్రెత్ లో నువ్వు యూ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ వెరీ లాంగ్ ఫ్రేజ్ ఇన్ వన్ బ్రెత్.
అది మేబీ యూఆర్ డూయింగ్ ఇట్ వితౌట్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ ఇట్. దట్స్ అ బెస్ట్ థింగ్. ద మొమెంట్ ఈ బ్రెత్ గురించి కాన్షియస్ అయిపోతే చాలా కష్టం, కానీ నువ్వు చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేస్తున్నావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సుకృతి. ఫెంటాస్టిక్. అండ్ ఆల్సో యూఆర్ లుకింగ్ లైక్ ఉషా ఉతుబ్జీ. You know Usha Utupji? Yes, sir. Yeah, you're looking like her. Usha Utupji, a legendary singer. Thank you. Thank you, sir. శ్రీకృతి, Yes, ma'am. మట్టి వాసన ఎంత బాగుంటుందో వర్షం పడ్డప్పుడు, అంత బాగుంది నీ పాట. Thank you, ma'am. ఆ చిన్న చిన్న గమకాలన్నీ ప్రిసైజ్ గా, పర్ఫెక్ట్ గా, టు ది పాయింట్, చాలా చక్కగా పాడావు నాన్న. Thank you, ma'am. ఇంకేమన్నా చెప్పమంటావా? చాలా అందంగా ఉన్నావు. అయ్యయ్యో. శ్రీకృతి, Yes, sir. చాలా బాగా పాడావు. నీలాంటి గాయని ఇలా వేదిక మీద వచ్చి పాడుతుంటే మా అందరికీ ఆనందం కలుగుతుంది. నిజంగా అంత బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాట ఆత్రేయ గారు రాసిన విధానం, ఆత్రేయ గారు నేను దైవంగా ఎందుకు భావిస్తానో ఈ పాట మరొక ఉదాహరణ. ఒక మామూలు వాన పాట, వర్షం గీతం, కానీ ఎంత చక్కగా రాశారంటే ఆత్రేయ గారు, ఇందులో మకుటం ఏంటంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది అనేది మకుటం. ఆ మకుటాన్ని పట్టుకొని భావ ప్రవాహం, భావ సమన్వయం ఎంత అద్భుతంగా ఉందంటే, కారు మబ్బులు కమ్ముతుంటే కళ్ళకెవరు కనబడకుంటే, కారు మబ్బులు కమ్మేస్తుంటే కళ్ళకెవరు కనబడకుంటే, జగతిలో ఉన్నది మనం ఇద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంత చలిగా గిలి వేస్తుంటే గిలిగింతలు పుడుతుంటే చలి పుడుతుంది, కానీ చెలి గుండియలో రగిలే ఆ వెచ్చని వగలే చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో. ఎంత అద్భుతమైన భావ సమన్వయం. ఆత్రేయ గారు అందుకోసమే నాకు గురువుగా, దైవంగా, ప్రాణంగా భావిస్తా. పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మన సుకవి ఆత్రేయ. కృతి, నువ్వు ఎంత చక్కగా పాడావంటే, నిజంగా నువ్వు ఉన్నంత చక్కగా అంత బాగా పాడావు. నువ్వు అంత చక్కగా పాడావు అనమాట. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.